మే 20వ తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము వివరం చేయం. నేను కానీ భానుశ్రీ గారు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం. మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు, స్థానిక ప్రజలే అతిథులు. 105 చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు, స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు. మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మే 20వ తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే 20వ తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా. ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే 20 అనేది ఆఖరి తేదీ. ఆ మే 20వ తారీఖు లోపు ఆ 303 పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర 2 పార్టీ సాధారణ కార్యకర్తలు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే, కార్యకర్తలను గౌరవిస్తేనే, కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే, కార్యకర్తల ఇంట్లో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని. అందుకే రేపటి రోజు నుంచి ఈ వారం పాటు సాగుతున్నటువంటి పనులు ప్రజల చేత ఈ 303 పనులు ఏ విధంగా ప్రారంభిస్తామో అదేవిధంగా పూర్తి చేసిన తర్వాత మే 20వ తారీఖున ఈ యొక్క ప్రజల చేత శంకుస్థాపన చేసినటువంటి ఈ 303 పనులు కూడా 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఒక్కొక్క చోట 2 కార్యకర్తలు, ఒకరు ప్రారంభికులు, ఒకరు ముఖ్య అతిథి, సాధారణమైనటువంటి కార్యకర్తలు, జెండా భుజాన మోసిన కార్యకర్తలు, నిరంతరం ప్రజల్లో ఉండే కార్యకర్తలు, స్థానికంగా ప్రజలతో మమేకమయ్యే కార్యకర్తకి పట్టాభిషేకం చేయాలా, ఆ కార్యకర్తలకి చేతే ప్రారంభించాలా అన్న ఆలోచన కూడా చేసి మే 20వ తారీఖున ఆ 303 ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేస్తారు. రేపటి రోజు మాత్రం ప్రజల చేత ఏదైతే శంకుస్థాపన చేస్తాం. ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 303 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నామంటే రేపటి నుంచి వారం రోజుల పాటు దీనికి కారణం వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారు, వీరందరి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా నా కోసం ఎన్నికల్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, వారందరి కష్టంతోనే 3వసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. వారందరికీ కూడా దాని పాత్ర కూడా దీంట్లో ఉంది. ఇంతటి అద్భుత అవకాశం కల్పించినటువంటి వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఈ 303 పనులు పూర్తి చేసిన వెంటనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అద్భుతంగా, మహోద్భుతంగా మారిపోతుంది అన్న ఊకదంపుడు మాటలు నేను చెప్పను. చేయాల్సింది చాలా ఉంది. 303 పనులు ఈ 2 నెలల్లో పూర్తి చేసిన, ఇప్పటిదాకా 8 నెలల్లో చాలా పనులు పూర్తి చేసిన, చాలా నిర్మాణ దశలో ఉన్నా ఇంకా రూరల్ నియోజకవర్గానికి చేయాల్సింది కొండంత ఉంది, చేసింది ఘోరంత మాత్రమే. ఎందుకని చెప్తున్నానంటే మంత్రులైనా అధికారులైనా ఒక్కటి అర్థం చేసుకోవాలా. ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఒక్క నెల్లూరు జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా
నెల్లూరు జిల్లా కేంద్రంకి వచ్చే ప్రజలు చిన్న చిన్న వ్యాపారాల కోసము, పెద్ద పెద్ద వ్యాపారాల కోసము, చిన్న చిన్న ఉద్యోగాల కోసము, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము, లేదా బిడ్డల చదువుల కోసము జీవితంలో ఉన్నతి సాగించాలా, కొత్త ప్రయాణం సాగించాలా అని కోరుకొని నెల్లూరు జిల్లా కేంద్రానికి నెల్లూరు జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి బాడుక్కి ఇళ్ళు దొరుకుతాయి. అదేవిధంగా సొంత ఇళ్ళు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే